హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా అండి. ఈరోజైతే పుట్నాలతో చాట్ చేసి చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఇంట్లో ఉండే వాటితోటే పుట్నాలు ఇలా చేసుకుంటే ఎంత బాగుంటాయో ఒకసారి చూడండి. ఏం లేదండి, దీనికి కావాల్సింది ఉల్లిగడ్డ, పుట్నాలు, ఉప్పు, కారం, మసాలా అంతే అండి. పుట్నాలు తీసుకోవాలి. ఉల్లిగడ్డనైతే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చాలా చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ పుట్నాలల్లో ఉల్లిగడ్డ వేయాలి. తర్వాత కారం, సరిపడా కారం, సరిపడా ఉప్పు, చూడండి ఉప్పు, మసాలా వేయించిన మసాలా అండి, వేయించిన మసాలా, ఒక టీ స్పూన్ ఆయిల్, వాటి వేసి మంచిగా కలపాలండి. అందులో ఉప్పు, కారం, మసాలా ఆ పుట్నాలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. చూడండి, గంటెతోటి కలిపితే సరిగ్గా అయితే కలిసినట్టు అనిపించదు, అందుకనే నేనైతే చేతితోటే కలుపుతున్నా. చూడండి, ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఒక నిమ్మకాయ వక్క పిండుకోవాలండి. చాలా బాగుంటుంది నిమ్మకాయ. ఈరోజు అయితే నేను నిమ్మకాయ పిండలే, ఎందుకంటే బబ్బుకు కొంచెం జలుబు అది ఇది ఉంది, అందుకనే నిమ్మకాయ వద్దనేసి పిండలే. మీరు మాత్రం చేసుకునేటప్పుడు నిమ్మకాయ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, వాటి కలర్ మారిపోయింది చూడండి. అలా మంచి కలర్ మారే వరకు మంచిగా వాటికి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవైతే ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు చూపించేటి చూడండి. బ్యాట్స్, ఇలా నూనెలో వేయించిన బ్యాట్స్ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్నగా ఇట్లా చిన్న చిన్నగా చేసుకొని వాటి పైన ఇట్లా వేసుకోవాలండి. చూడండి, నేను వేస్తున్నా. అలా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏముంటుందండి, ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఏం పెద్దగా లేవు కదా, ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చు. ఈ పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ అలా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే బబ్బుకు పెట్టేసా. బబ్బు అయితే సూపర్ ఉన్నాయని చెప్తున్నాడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.